ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం గర్వించే క్షణం. నందమూరి బాలకృష్ణ గారు లెజెండరీ నటుడు మరియు సాంస్కృతిక ప్రతీక. కళల రంగంలో ఆయన చేసిన అపారమైన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ వీడియోలో బాలకృష్ణ గారి విశేషమైన ప్రయాణం, సినిమాల్లో ఆయన సాధన మరియు ఈ గౌరవం ఎందుకు ఆయనకు చాలా సరిగ్గా సరిపోతుందో చూద్దాం. నందమూరి బాలకృష్ణ అభిమానులు స్నేహపూర్వకంగా బాలయ్య లేదా ఎన్బీకే అని పిలుస్తారు. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రఖ్యాత నటుల్లో ఒకరుగా నిలిచారు. ఆయన గొప్పతనానికి కారణం కేవలం స్టార్డమ్ మాత్రమే కాదు, సినిమాపై ఆయన నిబద్ధత, దాతృత్వ కార్యక్రమాలు మరియు ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం. బాలకృష్ణ గారి విశిష్టత ఏమిటంటే, లెజెండరీ నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా బాలకృష్ణ ఆయన వారసత్వాన్ని ఎంతో గౌరవంతో కొనసాగిస్తున్నారు. 40 సంవత్సరాలకు పైగా ఉన్న కెరీర్లో బాలకృష్ణ 100కి పైగా సినిమాల్లో నటించి అనేక బ్లాక్బస్టర్ హిట్లు అందించారు మరియు ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విభిన్న పాత్రలను పోషించారు. శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ మరియు ప్రసిద్ధ డైలాగ్ డెలివరీతో ఆయన అనేక తరాల అభిమానులను సంపాదించారు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి మరియు అఖండ వంటి సినిమాలు ఆయనను తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా నిలిపాయి. తన సినిమాల ద్వారా బాలకృష్ణ తెలుగు వారసత్వం, చరిత్ర మరియు సంస్కృతిని ప్రసారమయ్యేలా చేశారు. ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక చిత్రాల ద్వారా తెలుగు పాలకుల గర్వకారణమైన గతాన్ని చూపించారు. బాలకృష్ణ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా సామాజిక సేవలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ హాస్పిటల్ ఆయన తల్లి గౌరవార్థం స్థాపించబడింది మరియు ఇది వేల మంది రోగులకు సరసమైన క్యాన్సర్ చికిత్సను అందిస్తోంది. ఆయన తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ అవసరమున్న వారికి సాయం చేస్తారు మరియు అనేక కారణాలను మద్దతు ఇస్తారు. తన తండ్రి అడుగుజాడల్లో బాలకృష్ణ రాజకీయాల్లో కూడా ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందిస్తున్నారు మరియు తన నియోజకవర్గం మరియు రాష్ట్ర అభివృద్ధికి అంకితమయ్యారు. బాలకృష్ణ తన పని పట్ల ఉన్న నిబద్ధత మరియు క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందారు. తన వృత్తి పట్ల ఆయన అంకితభావం మరియు ప్రేక్షకులతో సంబంధాన్ని కలిగి ఉండే తీరుతెన్నులు ఆయనకు పరిశ్రమలో ఎంతో గౌరవాన్ని తెచ్చాయి. బాలకృష్ణకు విస్తారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు ఆయన అభిమానులు అఫెక్షనేట్లీ నటసింహం అని పిలుస్తారు. ఆయన అభిమానులు కేవలం స్క్రీన్పై చూపిన నటనకే కాకుండా ఆఫ్ స్క్రీన్ ఆయన వినయం మరియు దాతృత్వాన్ని కూడా గౌరవిస్తారు. సంవత్సరాలుగా బాలకృష్ణ అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు, అందులో నంది అవార్డులు మరియు ఇతర గౌరవాలు ఉన్నాయి. ఇటీవల ఆయనకు అందిన పద్మభూషణ్ అవార్డు కళ మరియు సంస్కృతికి చేసిన ఆయన విశేషమైన సేవలకు గుర్తింపు. బాలకృష్ణ గారి గొప్పతనం కేవలం ఆయన సినిమాల్లోనే కాకుండా ఆయన చేసిన సేవలు మరియు నిబద్ధతలో కూడా దాగి ఉంది. ఒక ప్రేరణాత్మక వ్యక్తిగా ఆయన సినిమా, సేవా రంగాలు మరియు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేస్తారు. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా అప్డేట్స్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.